హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అల్లర్ హర్ష యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడైతే మనం సింపుల్గా నిమ్మకాయతో పులిహోర ఎలా చేసుకోవాలనేది చూసేసుకుందాం. ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మా మామయ్య గారు అయితే సాటర్డే అని నిమ్మకాయలు తెచ్చారనమాట. ఆ నిమ్మకాయలతో పులిహోర అయితే చేసేయమన్నారు. అందుకని మేమేటు పిల్లలు 5:30 అలా వస్తారు కదా అని సాయంత్రం చేస్తామని ఫిక్స్ అయ్యామన్నమాట. వెదర్ కూడా బాగుంది. ఇప్పుడే ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. మా సిస్టర్ అయితే పులిహోర పని పెట్టేసుకుంది. చూసేద్దాం వచ్చేయండి. ఫ్రెండ్స్, సంగతి ఏంటంటే చింతపండు పులిహోర తిన్నంత టేస్ట్ అండ్ దాన్ని ఇష్టపడ్డంత పులిహోర అంటే ఎవరైనా ఇష్టపడతారనమాట. చిన్నపిల్లలైనా చాలా బాగా తింటారు. మా ఇంట్లో అయితే చెప్పవసరం లేదనమాట. ఇంకా విడిగా అయితే తినండి తినండి అని బతిమలాడాలి. అదే పులిహోర అనగానే అయితే చక్కగా వాళ్ళే ప్లేట్లు తెచ్చుకుని పెట్టేసుకుంటారు. మీ ఇంట్లో కూడా అలాగే అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే చింతపండు పులిహోర అంటే చాలా బాగా ఇష్టం అనమాట. కాకపోతే అది చాలా టైం పడుతుంది, అలాగే అంతే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మేము చేసేదైతే నిమ్మకాయ అనమాట. మాకు నిమ్మకాయలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాము. ఫస్ట్ నిమ్మకాయని రసం అయితే తీసి పెట్టేసుకున్నాం అనమాట. దాన్ని నిమ్మరసాన్ని అండ్ సాల్ట్ని రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో పిండేసేయాలి. మేమైతే పిండేసుకున్నామన్నమాట. సాల్టు నిమ్మరసం రెండు యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా మీరు కలిపేసుకోండి. అలాగే పోపు దినుసులు అండ్ ఆయిల్, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు. దీంట్లో బాగా ఇంపార్టెంట్ ఏంటి, పసుపు మొత్తం వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, పోపు అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా దీన్ని ఈ రైస్లో మిక్స్ చేసేయాలన్నమాట. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దీన్ని అయితే మిక్స్ చేస్తూ చూద్దాం. మిక్స్ చేశాక చూద్దాం. చూడండి, మాకైతే ఇందాక పులుపు సరిపోలేదన్నమాట. మేము పులుపు మళ్ళీ కలుపుకున్నాము. ఇలా పోపు పెట్టేసుకున్న దాన్ని మిక్స్ చేసేయండి రైస్లో. ఇలా అన్నం మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. చాలా సింపుల్ అనమాట నిమ్మకాయ పులిహోర. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకేంటంటే వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. మొత్తం చల్లగా అయిపోయింది. మేమైతే మధ్యాహ్నం పడుకుని ఇప్పుడే లేచి పనులు స్టార్ట్ చేసాము. పనులు అయితే అయిపోయాయి. పులిహోర అవ్వాలి, ఇంకా అది ఎండింగ్కి వచ్చేసింది. లాస్ట్ స్టెప్ అన్నమాట. లాస్ట్ స్టెప్ చూసేయండి. అదిగోండి, మన పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. మేమైతే టర్మరిక్ తక్కువే వాడుతున్నాం, పసుపు. మీకు నచ్చినట్టు మీ కలర్ షేడ్కి తగ్గట్టు మీరే వాడుకోండి. మేమైతే తక్కువే వాడుకుంటున్నాం అన్నమాట.
ఫైనల్లీ ఇదన్నమాట పులిహోర. చూడండి, అందరూ చక్కగా సింపుల్గా చేసుకుని ఇష్టంగా తినే పులిహోర అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. బాయ్ ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.